కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అసలు యజ్ఞం ఎందుకు చేయాలి? యజ్ఞయాగాదులు చేయటం వల్ల ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయి? మానవ జీవనంలో యాగం ఎలా భాగమైంది? యాగంతో దివ్యయోగం సాధించవచ్చా? దైవానుగ్రహంలో యజ్ఞం వైశిష్ట్యం ఏమిటి? హైందవ మార్గదర్శి అయిన భగవద్గీత యజ్ఞయాగాదుల గురించి ఏం చెబుతోంది? ఉత్తుంగ హిందూ ధర్మ తరంగాన్ని హిమాలయమంత సమున్నతంగా, భానుడి కాంతి కన్నా ప్రకాశంగా, విశాల సాగరం కన్నా మహోన్నతంగా నిలిపేందుకు ఆ పరమాత్ముడు చేసిన మార్గదర్శనమే భగవద్గీత. సనాతన భారతానికి సారథిగా నిలుస్తూ ఇన్ని లక్షల ఏళ్లుగా ఆ సంస్కృతిని నిరుపమానంగా నడిపించడానికి, కాలగమనంలో మరింత పరిడవిల్లేలా, దినదిన ప్రవర్ధమానమయ్యేలా చేస్తోంది యజ్ఞ యాగాదులే. సనాతన హిందూ ధర్మానికి ఆద్యంగా నిలిచిన భరతావనిలో ధర్మోద్ధరణతో పాటు మానవ జన్మోద్ధరణకి ఉపదేశించిన సమగ్ర మార్గదర్శనమే భగవద్గీత. అలాంటి భగవద్గీతలో ప్రధానమైన కర్మయోగంలో ఈ యజ్ఞ వైభవాన్ని పరమాత్ముడు అత్యద్భుతంగా వివరించాడు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్సధ. యజ్ఞ యాగాదులతో మీరు సకల దేవతలను సంతృప్తిపరచండి. దానికి ప్రతిగా మీకు ఆ దేవతలంతా పాడి పంటల్ని, ఇతర సమృద్ధులను ఇచ్చి మీకు వారు సంతోషం కలుగజేస్తారు. ఇలా ఈ పరస్పర సద్భావం పరమశ్రేయస్సును కలగజేస్తుందని పరమాత్ముడు చెప్పుకొచ్చాడు. ఇష్టాం భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః. ఇలా యజ్ఞాలతో తృప్తిపడ్డ దేవతలు వాటిని నిర్వహించిన వారి వాంఛితాలను తప్పక నెరవేరుస్తారు. ఇలా దేవతలు ఇచ్చిన సుఖ సంపదలను అనుభవిస్తూ వారికి మళ్లీ ఈ సంపదలో కొంత భాగం తిరిగి ఇవ్వకపోవడం దొంగతనంతో సమానమన్నది పరమాత్ముని భావన. షన్నో మిత్రశం వరుణః షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్భిషేః భుంజతే తేఘ్వశం పాపాయే పంచత్యాత్మకారణాత్. అంటే యజ్ఞాలు చేసి దేవతలకు అర్పించగా మిగిలిన పదార్థాలు భుజించే సజ్జనులు సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. కాని ఇలా కాకుండా కేవలం తమ కోసం వండుకు తినడం అన్నది పాపమవుతుంది. అందుకే ఒక్క యజ్ఞాన్ని చేస్తే చేసిన వారి పాపాలతో పాటు అందరి పాపాలు పోతాయన్నది పరమాత్ముని దివ్యోపదేశం. సత్యం వదిష్యామి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అంటే సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడతాయి. ఆ అన్నం వర్షం వల్లనే పుడుతుంది. ఆ వర్షం యజ్ఞం వల్ల కలుగుతుంది. అలాంటి యజ్ఞం సత్కర్మలు ఆచరిస్తేనే సాధ్యమవుతుంది అని. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ అనేది వేదం నుంచి పుట్టింది. పరమాత్ముని వల్లనే వేదం వెలిసింది. ఈ విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ నిత్యం యజ్ఞంలోనే ఉంటాడు. ఇలా యజ్ఞ యాగాదులతో పరమాత్మను ప్రసన్నం చేసుకుంటే సర్వజనులు సుఖంగా ఉంటారు. ఇలా మానవుని జీవితంలో యజ్ఞం అన్నది అత్యంత కీలకమైన కర్మగా భగవద్గీత ఉద్బోధిస్తోంది. యజ్ఞం ఎందుకు చేయాలి? మామూలుగా ప్రతి మనిషి పంచమహాయజ్ఞాలు అని చేయాలి అని శాస్త్రం చెప్తోంది. దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం. భగవద్గీతలో ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకి స్పష్టంగా సెలవిచ్చాడు. యజ్ఞ యాగాదులన్నది రాజులే కాదు, సామాన్యులు కూడా నిర్వహించుకోవచ్చు.
ఎవరైనా తమ కోసమే ఏ పనైనా చేస్తారు, తమ కోసమే పూజలు చేస్తారు, తమ కోసమే దైవ ప్రార్థన చేస్తారు. కానీ యాగం చేయడం వల్ల తనతో పాటు చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. ఎవరికి వారు ఇళ్లలో చేసే యాగాల వల్ల ఆ కుటుంబం సుభిక్షంగా ఉండటంతో పాటు పరిసరాలు శుద్ధి అవుతాయి. యజ్ఞాల్లో ప్రధానంగా 3 రకాలున్నాయి. అవి 1 పాక యజ్ఞాలు, 2 హవిర్యాగాలు, 3 సోమ సంస్థలు. ఇందులో ఒక్కో రకమైన యజ్ఞం కూడా మరో 7 రకాలున్నాయి. వెరసి మొత్తం 21 రకాలైన యజ్ఞ యాగాదులు నిర్వహించవచ్చు. ఓం జ్ఞానం చ తన్మనుష్యాణాం యత్తేషాం మృగపక్షిణాం మనుష్యాణాం చ యత్తేషాం తుల్యమన్యత్తథో భయోః. పురాణ కాలంలో చాలా యాగాలు ప్రజా సంక్షేమం కోసం చేసేవారు. అప్పట్లో విశ్వజిత్ యాగం అనే యాగాన్ని చాలా మంది రాజులు నిర్వహించారు. ఇది ఒక్క రోజులో పూర్తయ్యే యాగం. ఇందులో రాజు లేదా యజమాని తన ఆస్తి మొత్తాన్ని దానం చేస్తాడు. అందుకు ముందుగా తన చుట్టూ ఉన్న పరిసరాలను పరమశుద్ధి చేయడానికి యజ్ఞం నిర్వహిస్తారు. ఇలా ఏ యజ్ఞం చేసినా అందులో స్వఉద్ధరణతో పాటు పరోపకారం కూడా అంతర్లీనంగా దాగి ఉంటుంది. మన సనాతనమైన నమ్మకం ప్రకారం ఈ సృష్టి ఆది నుంచి యజ్ఞాలు అనేటువంటిది జరుగుతూనే ఉన్నాయి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ అని వేదాలు చెప్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టించి, ఈ ప్రపంచంలో జీవరాశుల్ని సృష్టించి, ఆ జీవరాశులందరూ సుఖంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వేదాల్ని సృష్టించాడు. ఆ వేదాలని సృష్టించి మహర్షులకి వాటిని ఉపదేశించాడు. మహర్షులు జ్ఞాన దృష్టి ద్వారా ఆ వేద మంత్రాల్ని కనుగొన్నారు. అందుకే మనమందరూ మహర్షులని మంత్రద్రష్టారలు అని అంటాం. అంటే మహర్షులు మంత్రాలని వారు రచించలేదు, వారు ధ్యానంలో ఉన్నప్పుడు ఆ మంత్రాలు వారికి గోచరించాయి. కాబట్టి ఈ యజ్ఞం చేయటం అనేటువంటి సంప్రదాయం సృష్ట్యాది నుంచే ఉంది అని మనం చెప్పవచ్చు. యజ్ఞం అనేది నిర్విఘ్నంగా సాగాలి. ఒకసారి యజ్ఞం మొదలుపెట్టిన తర్వాత దాన్ని మధ్యలో ఆపకూడదు. అలా ఆపాల్సి వస్తే యజ్ఞ క్రతువును మొదటి నుంచి నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే రామాయణంలో విశ్వామిత్రుడంతటి మహాముని తాను చేస్తున్న యాగం నిర్విఘ్నంగా జరిగేందుకు యాగరక్షణ కోసం రాముడిని సాయం కోరాడు. అంతటి పవిత్రంగా యజ్ఞ యాగాదులు నిర్వహించాలి. అలా నాడు వేదాలలో పేర్కొన్న యజ్ఞ విధానాలు నేటికి చాలా చోట్ల అనుసరణీయంగా ఉన్నాయి. పురాణ కాలంలో నిర్వహించిన అశ్వమేధ యాగం యజుర్వేదంలో చెప్పిన సహితంగా జరుగుతూ వస్తోంది. అయితే ఈ యాగ సమయంలో జంతుబలి చెయ్యాలన్నది నియమం. కానీ గాయత్రి పరివార్ వంటి హైందవ సంస్థలు జంతుబలి లేకుండా ఆధునికంగా ఈ అశ్వమేధ యాగాన్ని దేశ సంక్షేమం కోసం నిర్వహిస్తూ వస్తున్నారు. అలా నేటి ఆధునిక కాలం వరకు ఈ యాగ క్రియలు యథావిధిగా కొనసాగుతూ వస్తున్నాయి. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం.